మాచర్ల ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ మేరకు సీఈఓకు ఈసీ నోటీసులు పంపింది. పాల్వాయి గేట్ దగ్గర ఎమ్మెల్యే పిన్నెలి ఈవీఎం ధ్వంసం ఘటనపై సీఈఓను కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది. ఘటనపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించింది. ఈ ఘటనలో ఉన్నది ఎమ్మెల్యేనా అని అధికారులను ప్రశ్నించింది. ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయలేదని సీఈసీ ప్రశ్నల వర్షం కురిపించింది. కేసు పెడితే ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారా లేదా అనే అంశంపై ఆరా తీసింది. ఒకవేళ నిందితుడిగా చేరిస్తే ఎమ్మెల్యేను అరెస్టు చేశారా అని ప్రశ్నించింది. ఒకవేళ కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి బూత్లోకి స్వయంగా చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపుతుంది. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఘటనపై సీరియస్ అయింది. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. పిన్నెలి బ్రదర్స్ ను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పిన్నెలి కోసం గాలిస్తున్నారు. ఎమ్మెల్యే పిన్నెలి కోసం పోలీసులు ప్రస్తుతం తెలంగాణలో గాలింపు చర్యలు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న పిన్నెలి బ్రదర్స్ పరారయ్యారు. సంగారెడ్డి వద్ద కారు వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేమీ లేక డ్రైవర్ కూడా కారు వదిలేసి పారిపోయాడు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మాచర్లలో ఒక పోలింగ్ బూత్ లో ఈవీఎం ను ధ్వంసం చేసిన ఘటన మీద ఎన్నికల సంఘం సీరియస్ అయింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ఈవీఎం ను ధ్వంసం చేసినటువంటి దృశ్యాలన్నీ కూడా గత 2 రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కానీ ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యేంత వరకు కూడా కనీసం ఈ వ్యవహారం వాళ్ళ దృష్టికి రాకపోవటం ప్రస్తుతం అయితే దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అటు పోలీసులు కూడా రంగంలోకి దిగారు. కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ కావడంతో వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అతని సోదరుని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాలను అటు తెలంగాణకు పంపించడం జరిగింది. తెలంగాణలో పెద్ద ఎత్తున పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడతా ఉన్నాయి. సంగారెడ్డి వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును వదిలిపెట్టి పారిపోయినట్లు తెలుస్తా ఉంది. అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్లారు ఏంటన్న దాని మీద పోలీసులు అయితే పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మరికొన్ని బృందాలను అటు బెంగళూరు వెళ్లి ఉండొచ్చు అన్నటువంటి అనుమానంతో బెంగళూరు కూడా మరికొన్ని బృందాలను పంపిస్తా ఉన్నారు. అక్కడ కొంతమందితోటి సన్నిహిత సంబంధాలు ఉండటంతో బెంగళూరులో రామకృష్ణారెడ్డి తలదాచుకునే అవకాశాలు ఉన్నటువంటి సమాచారం నేపథ్యంలో బెంగళూరు కూడా ప్రత్యేక పోలీసు బృందాలను పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మాచర్ల సంబంధించి అక్కడ ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలో ప్రస్తుతం అయితే ఎన్నికల సంఘం సీరియస్ గా వ్యవహరిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఏ క్షణానైనా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అతని సోదరుని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి.